హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు వచ్చేసి చాలా రోజులు అయిపోయింది కదా గార్డెన్ వీడియో చేసి. అంటే చాలా పనులు అనేది నేను ఒక్కదాన్నే ఇందులో చేసుకోవడం జరుగుతుందనమాట. సో అందుకని వీడియో తీయడానికి ఎవరూ లేకపోవడం వల్ల కొద్దిగా డిలే అయింది. అలాగే తోట అనేది మీరు ముందు చూసినట్లయితే చాలా అంటే కలుపుతో ఎక్కువగా నిండిపోయింది. ఇప్పుడు ఇన్ని రోజులు గార్డెన్ వీడియో అప్లోడ్ చేయకపోవడానికి కూడా కారణం అయితే ఇదేనండి. డైలీ కొద్ది కొద్దిగా చేసుకుంటూ మొత్తం కొద్దిగా క్లీన్ అయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా చూపిద్దాంలే అనేసి అయితే కొద్ది రోజులు గార్డెన్ వీడియో అనేది పోస్ట్ చేయలేదు. అయితే మన ఛానల్ని ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎంతో కష్టపడి వీడియో అనేది తీసి ఎడిట్ చేసి మీ అందరికీ నచ్చేలాగా చేయాలనే ఒక ప్రయత్నం ఏదైతే ఉందో దానికోసం మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అందుకనేసి సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ అనేది ఇచ్చి వీడియో అనేది చూడటానికి ట్రై చేయండి. అయితే కొద్దిగా వంగ చెట్లు, అలాగే వంగ చెట్లలో ఒక 2 వెరైటీస్ వేసానండి. అలాగే బెండ చెట్లో కూడా 3 బెండ చెట్లు అనేవి వెరైటీస్ వేసున్నాను. ఒకటి చాలా గ్రీన్గా ఉండేది, ఇంకొకటి వచ్చేసి లైట్ అంటే ముళ్ళు లేకుండా ఉంటుంది కదా, గ్రీను నూగు బెండలు కాకుండా నార్మల్ బెండ ఉంటుంది కదా అది. నెక్స్ట్ వచ్చేసి తెల్ల బెండ మనకి ఊరు సైడ్ దొరుకుతాయి కదా, ఆంధ్రాలో నెల్లూరు సైడు అట్లా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. మా ఊర్లో అయితే అవే కార పులుసు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి అవే పులుసు కూరలకి. అవి 3 రకాలు వేశాను. అలాగే చిక్కుళ్ళు, పందిరి చిక్కుళ్ళు కూడా ఒక 2 రకాలు వేస్తున్నానండి. పర్పుల్ కలర్ ఫ్లవరింగ్ వచ్చే ఒక రకము, ఇంకొకటి వైట్ కలర్ అనమాట. వైట్ కలర్ సీడ్ వచ్చి మా అక్క వాళ్ళ ఇంట్లో తెచ్చాను. నెక్స్ట్ వచ్చేసి కాకరపాదు, ఇది పాత కాకరపాదేనండి. బాగానే కాస్తుంది, సరే తీయడం ఎందుకులేననేసి అలా ఉంచేస్తున్నాను. ఇప్పుడైతే హార్వెస్ట్ అనేది చాలా బాగానే ఉంది. కాకరకాయల వరకు ఓకేనండి, బాగానే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా మీరు, ఇంకా కూడా నిన్నే కోసాము, అయినా కూడా ఇంకా కాయలు అనేది ఉన్నాయన్నమాట. 4 రోజులకు ఒకసారి మాకు కూరకు సరిపోయేంత కాకరకాయలు అయితే రెడీ అవుతూ ఉన్నాయి. మీకు లాస్ట్ వీడియోలో నుంచి ఫస్ట్ గార్డెన్ వీడియో ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, కొత్తిమీర అనేది రావడం నాకు కొద్దిగా కష్టంగా ఉంటుంది అని. కానీ నేనైతే మీకు చెప్పాను కదా, ఆ రోజే చెప్పాను కదా, వదలండి ట్రై చేస్తూనే ఉంటాను వచ్చేంత వరకు అని. ఫైనల్లీ నేనైతే అది చేసుకోగలిగాను. కొత్తిమీర అనేది హార్వెస్ట్ కూడా వస్తుందన్నమాట. ఈ వీడియో అనేది చాలా రోజులు అయింది షూట్ చేసి, బట్ అప్లోడ్ చేయడానికి నాకు టైం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏ రోజైతే నేను వీడియోని అప్లోడ్ చేస్తున్నానో ఆ రోజుకి కొత్తిమీర అనేది చాలా బాగా వచ్చిందండి. ఇంకొకసారి అయితే మీకు వీడియో అనేది షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఆకుకూరలు అయితే మన తోటలో ఒక 5 రకాల ఆకుకూరలు అయితే రెడీ అవుతూ ఉన్నాయి. అదేనండి గోంగూర, తెల్లపచ్చలాకు, పాలకూర, పనగంటాకు, తోటకూర, ఇలాగా చాలానే వేస్తున్నాను. వస్తూ ఉన్నాయి కూడా బాగానే, ఎండాకాలంలో కూడా బాగానే వస్తున్నాయి ఆకుకూరలు. ఇదంతా కూడాను గోంగూర, అలాగే మొక్కజొన్న కూడా వేశానండి. ఈసారి ఎలా వస్తాయని అనేది చూడాలి. పందికొక్కులు లోడేస్తూ ఉన్నాయి, బట్ ఏంటంటే ఒక్కటైనా సర్వే అయితే చాలు అని అయితే వెయిట్ చేస్తున్నాను. అలాగే ఈ మొక్కజొన్న ఏవైతే ఉన్నాయో అవి మన టెర్రస్ గార్డెన్లో కూడా వేయడం జరిగిందండి. ఒక్కటైనా హార్వెస్ట్ అనేది చేయాలి అని అనుకుంటున్నాను. ఎలా వస్తున్నాయి అనేది చూద్దాము ఫ్యూచర్లో. నెక్స్ట్ వచ్చేసి ఇవి పర్పుల్ కలర్ ఫ్లవరింగ్ వచ్చే చిక్కుళ్ళు అనమాట. మీకు చెప్పాను కదా, ఇవి పైకి పందిరి మీదకి పాకటం లేదండి, బట్ అక్కడక్కడే గుంపుగా వస్తున్నాయి అని చెప్పి మీకు ఫస్ట్ వీడియో నుంచి చెప్తూ ఉన్నాను కదా, ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఒక 4-5 సార్లు హార్వెస్ట్ కూడా చేశాము. కాయలు కూడా బాగానే ఉన్నాయండి. కూర అయితే చెప్పలేదు అంత టేస్టీగా. ఇంకా మనం చెప్పాలా, ఫ్రెష్గా దొరికేటువంటి ఏ వెజిటేబుల్స్ అయినా కూడాను మనకి చాలా మంచి దానికి ఎక్స్ట్రా రుచి అనేది యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటి అని అంటే పాలకూర సీడ్స్ అయితే వేశాను. ఈ వీడియో అప్లోడ్ చేసే టయానికి చక్కగా మొలకలు అనేవి చాలా బాగా వచ్చేస్తున్నాయి. ఇవి వేసిన ఒక 5-6 రోజుల తర్వాత తీసిన వీడియో అనమాట. ఇక వంగ చెట్లు బాగానే వేస్తున్నానండి. వంగ చెట్లు కూడా ఒక 2 రకాలు వేశాను. పర్పుల్ కలర్ ఒకటి, మన నెల్లూరులో దొరుకుతాయి కదా తెల్ల వంగ, అది వేస్తున్నాను అనమాట. ఇవిగోండి, ఇవి కూడా మొక్కజొన్నే అనమాట. ఊరు నుంచి తీసుకొచ్చిన సీడ్స్ ఇవి. చాలా బాగానే వచ్చాయి ఫాస్ట్గా. సీడ్ అనేది చాలా మంచిదే అని చెప్పొచ్చు.
అలాగే మొక్కలు కూడా చాలా హెల్తీగానే పెరుగుతున్నాయి. పందికొక్కులు ఓడకుండా కనుక ఉంటే మనం చక్కగా ఈ మొక్కజొన్నలు కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా కష్టపడి చాలా అంటే చాలా క్లీన్ చేసుకొని ఈ తోట పని అనేది నాకు ఇష్టంగా చేసుకుంటూ ఉన్నానన్నమాట. నాకు దీంట్లో చాలా తృప్తి ఉందండి. ఇక పచ్చిమిర్చి కూడా వేసున్నాను, అలాగే గోరుచిక్కుళ్ళు వేసున్నాను. చాలా రకాలే వేసున్నాను. బట్ ఎంతవరకు మనం హార్వెస్ట్ అనేది ఫస్ట్ టైం కంటే ఈ సెకండ్ టైం వరకు నేను కొద్దిగా సక్సెస్ అయ్యాను అనిపించింది నాకు. ఇంకా పోను పోను మంచి హార్వెస్ట్ అనేది మనం తీసుకోవచ్చు. అలాగే మునగ చెట్టు కూడా వచ్చిందండి. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు దాన్ని చూపిస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. గార్డెన్ అయితే ఫైనల్గా ఇలా ఉందన్నమాట. మీకు మంత్లీ ఒక్కసారైనా కూడాను హార్వెస్ట్ అనేది వచ్చేంత వరకు గార్డెన్ వీడియో ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు పనులు జరుగుతున్నాయని మీకు అప్డేట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.